Hi beauties, back to my channel. I am Gayatri, beautician and aromatherapist. ఈ వీడియోలో అన్వాంటెడ్ హెయిర్ రూట్స్ నుంచి కంప్లీట్ గా ఏ విధంగా 1 వీక్ లో మనం రిమూవ్ చేసుకోగలుగుతాం, ఫర్దర్ రాకుండా చూసుకోగలుగుతాం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీకు గనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ కింది నెంబర్ కి మీరు కన్సల్ట్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ ఓన్లీ వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకోండి. అన్వాంటెడ్ హెయిర్ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళలో కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్ చాలామందికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళకి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్ లాంటివి లేకపోవటం. సో తప్పకుండా డైలీ 10 minutes ఏదో ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్కి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఫీమేల్ హార్మోన్స్ ప్రాపర్ రేషియోలో లేకపోయినా సరే మనకి ఈ విధంగా అన్వాంటెడ్ హెయిర్ బాగా గ్రోత్ వస్తుంది. సో హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆల్రెడీ నేను ఒక డ్రింక్ చెప్పాను. ఆ డ్రింక్ రెగ్యులర్గా డైలీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మనకి హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. 200 ml వాటర్లో 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ జీలకర్ర వేసి 10 minutes మరిగించి చల్లారిన తర్వాత బెల్లం వేసుకుని దీన్ని డైలీ మార్నింగ్ పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తుంటే హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ కోసం రెగ్యులర్గా మనం యూస్ చేయాల్సిన ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 స్పూన్ బియ్యపు పిండి వేసుకోవాలి. బియ్యపు పిండి కంపల్సరీ ఇంట్లో మీరే పట్టించుకుని వేసుకోండి, లేదా మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకుని జల్లెడ పట్టుకోండి. నెక్స్ట్ మనకు కావాల్సింది గోధుమ పిండి. ఇది కూడా 2 tablespoons వేసుకోవాలి. దాని తర్వాత మనకి నెక్స్ట్ కావాల్సింది మైదా పిండి. గోధుమ పిండి అండ్ మైదా పిండిలో గ్లూటెన్ ఉంటుంది. ఇది మన హెయిర్ని పట్టుకుని దాన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మైదా పిండి కూడా 2 tablespoons వేసుకోవాలి. సో టోటల్గా ఈ ప్యాక్లో 1 స్పూన్ బియ్యపు పిండి, 2 spoons గోధుమ పిండి, 2 spoons మైదా వేసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి బియ్యపు పిండి అయితే మనకి పాలిషింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. డెడ్ స్కిన్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తుంది. అండ్ మైదా అండ్ గోధుమ పిండి అనేవి మన స్కిన్ మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని పట్టుకుని దాన్ని జాగ్రత్తగా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో దీంట్లో మనం బైండింగ్ ఎఫెక్ట్ కోసం మనం 5 drops ఎనీ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు, లేదా మనం యూస్ చేసే ఎనీ ఆయిల్ మనం ఫేస్ మీద అప్లై చేసుకునే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. క్యాస్టర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా 5 drops వేసుకుని ఈ మిక్స్చర్ అంతా కూడా మనం మిల్క్ తోటి, పచ్చి పాలతో కలుపుకోవచ్చు, లేదా పచ్చి పాలు సూట్ కాని వాళ్ళు బాయిల్ చేసిన మిల్క్తో అయినా గోరువెచ్చని పాలతో కలుపుకోవాలి. ఈ ప్యాక్ అంతా బాగా మిక్స్ అయ్యి మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాదు, మరీ టైట్ కాదు, మీడియంగా ఒక ప్యాక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కలుపుకోవాలి. సో టోటల్గా చూసాం కదా, డెడ్ స్కిన్ తీసేయటమే కాదు, అన్వాంటెడ్ హెయిర్ కూడా ఈ ప్యాక్ వల్ల చక్కగా క్లియర్ అయిపోతుంది. ఓన్లీ 1 weekలో మాత్రమే. దీన్ని నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ మనం ఏ విధంగా అప్లై చేసుకొని రిమూవ్ చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి మీతో షేర్ చేస్తాను. సో కంపల్సరీ ఇంతకుముందు చెప్పినట్టు ఓన్లీ ఫేస్ ప్యాక్ పెట్టుకోవడమే కాదు, ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెస్ తగ్గించుకోవాలి, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. కంపల్సరీ ఏదో ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇది కూడా మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్యాక్ డైలీ మార్నింగ్ స్నానానికి ముందు అప్లై చేసుకోవచ్చు. నీట్గా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ డైరెక్షన్లో మనం ఎప్పుడైనా హెయిర్ అనేది కిందకి ఈ విధంగా ఉంటుంది కదా, ఆ విధంగానే మనం ప్యాక్ కూడా అప్లై చేసుకోవాలి. అంటే పైనుంచి కింద డైరెక్షన్కి మాత్రమే ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ డైరెక్షన్లో మనం ప్యాక్ అప్లై చేసుకుంటే రిమూవ్ చేసేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మనం రిమూవ్ చేయాలి. కంపల్సరీ ఈ పాయింట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ ప్యాక్ ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి అంటే 6+ years నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. అందుకంటే చిన్నపిల్లల స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ ప్యాక్ నేను ఏదైతే చెప్పానో ఇది చంటి పిల్లలకు కూడా మనం యాక్చువల్గా పెట్టుకుంటూ ఉంటారు, నలుగు పెడతారు కదా, అదే ప్రాసెస్ అనమాట. ఇది చక్కగా ఆయిల్ రాసేవాళ్ళు పెద్దవాళ్ళు రాసి దాని తర్వాత ఒక 15 minutes దాన్ని ఆ విధంగా వదిలేసి తర్వాత ఈ ప్యాక్ అప్లై చేసుకుని ఇలాంటి ప్యాక్ అప్లై చేసి చక్కగా ఆపోజిట్ డైరెక్షన్లో రుద్దేవాళ్ళు. దానివల్ల అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో చిన్న పిల్లలకి అది పోతుంది. అదే ప్రాసెస్లో మనం ఇక్కడ చేసుకుంటాం. సో ఈ ప్యాక్ అప్లై చేసుకుని 15 minutes to 20 minutes ఆ విధంగా వదిలేయాలి.
20 మినిట్స్ ఆ ప్యాక్ ఆ విధంగా వదిలేయటం వలన చక్కగా ఎండిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్యాక్ అప్లై చేసామో దాని ఆపోజిట్ డైరెక్షన్లో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ప్యాక్ని స్లోగా రిమూవ్ చేయాలి. ఆల్రెడీ దీంట్లో కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి మనం స్మూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుందంటే ర్యాషెస్ రాకుండా ఉంటాయి అనమాట, అందుకే వేసాము. చాలామందికి ఆయిల్ వేయడం వల్ల హెయిర్ పెరుగుతుంది కదా అని డౌట్ వస్తుంది. ఆ కొంచెం ఆయిల్ వేసి 20 మినిట్స్ ఉంచడం వల్ల మన ఎలాంటి హెయిర్ అనేది పెరగదు. అది ఓన్లీ మనం రబ్ చేసేటప్పుడు ర్యాష్ రాకుండా ఉండటానికి మాత్రమే వేసాం. సో ఈ విధంగా చేయటం వలన ఎక్కువ ర్యాషెస్ రాకుండా ఉంటాయి. అంతేకాదు మనకి బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అవి కూడా రెగ్యులర్గా ఈ విధంగా చేయటం వలన, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేయటం వలన పోతాయి. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అప్పర్ లిప్ మీద ఏరియా, చిన్ మీద ఏరియా, అలాగే చాలామందికి గడ్డం ఏరియాలో కూడా ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్, అలాంటిది కూడా పోతుంది. సో ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో మెల్లిగా స్క్రబ్ చేస్తూ రిమూవ్ చేయాలి. సో ఫేస్ మొత్తం మీదే కాదు, ఇది హ్యాండ్స్ మీద కూడా వర్క్ అవుతుంది. హ్యాండ్స్ మీద కూడా హెయిర్ డైరెక్షన్లో అప్లై చేసి ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేస్తే హ్యాండ్స్ మీద ఉన్న హెయిర్ కూడా పోతుంది. బట్ లెగ్స్ మీద ఇది వర్క్ కాదు, ఎందుకంటే లెగ్స్ మీద హెయిర్ చాలా థిక్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది మీరు హ్యాండ్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా ఈ విధంగా డైలీ మీరు 1 వీక్ ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ చాలా చాలా వరకు పోతుంది. ఫస్ట్ రోజు మ్యాక్సిమం హెయిర్ అంటే ఇప్పుడు మీకు 30 to 40 హెయిర్ స్ట్రాండ్స్ వరకు పోతుంది, మీకు కనిపించదు. బట్ ఏంటంటే స్లోగా వీక్గా ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి. అలా సెకండ్ డే, థర్డ్ డే రెగ్యులర్గా చేయడం వల్ల 1 వీక్లో మీకున్న మ్యాక్సిమం అన్వాంటెడ్ హెయిర్ పోతుంది. సో ఈ విధంగా 1 వీక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్లీ ఆల్టర్నేట్ డే చేయాలి. నెక్స్ట్ వీక్ తర్వాత వీక్లీ వన్స్ కంపల్సరీ ఇది కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే అన్వాంటెడ్ హెయిర్ ఇంకెప్పటికీ రాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ విత్ మోర్ టిప్స్. బై బై.